అసలు మనం ఎందుకు అసలు ఇలా ఉన్నాం, ఇలా అంటే ఎందుకు డెవలప్ అవ్వలేదు, ఇప్పటికీ డెవలపింగ్ స్టేజ్లోనే ఎందుకున్నాం? నాకైతే వాళ్ళు వీళ్ళు వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే పొలిటీషియన్ వల్ల అని చెప్పుకోవడం కంటే, నాకు తెలిసి ప్రతి ఒక్కరూ రీజన్ సార్ దీనికి. ప్రతి ఒక్కడు మెయిన్ రీజన్ ఏంటంటే మన దాంట్లో రిస్క్ చేయకపోవడం సార్ రీజన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్స్లో మొదటిది రిస్క్ అనేది చెయ్యము. ఫస్ట్ పాయింట్ రిస్క్ అనేది మన ఇండియాలో ప్రతి ఒక్కడు ఫస్ట్ రిస్క్ చేయడు సార్. అది ఫస్ట్ రీజన్. రిస్క్ని హ్యాండిల్ చేయలేడు. ఫస్ట్ చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే రిస్క్ లేదు. రిస్క్ని మనం హ్యాండిల్ చేయలేము. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇది చిన్నప్పటి నుంచి మనకు పాఠాలు చెప్తారు సార్. ఒక లెసన్ చెప్తారు. లెసన్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ టీచర్లే ఇచ్చేస్తారు. మనం ఇది క్వశ్చను, ఇది ఆన్సరు, ఇది చదువుకొని వచ్చేస్తే చాలు, అయిపోతుంది, మీరు పాస్ అయిపోతారు. ఈ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, దానికి ఆన్సర్ ఇది రాస్తే మీకు 10కి 10. ఇక్కడి నుంచి స్టార్ట్ సార్ మా దరిద్రం. సో మనం ఏం చేస్తాము, వాళ్ళు చెప్పింది వినమా అది సైడ్ పక్కన పెట్టేస్తే దాని గురించి మనకు ఐడియానే ఉండదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఏదో చెప్తారు, టీచర్ సార్ ఎవరో ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ గురించి చెప్తారు. వాళ్ళకి శాలరీ కావాలి కాబట్టి వాళ్ళు శాలరీ కోసం ఏదో వచ్చి చెప్తారు, మనం వింటాము. తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు మార్కులు రావాలి, మార్కులు రాకపోతే అమ్మ నాన్న తిడతారు, కొడతారు అనే భయంతో మనం చదువుకుంటాం. అదే చదువుకొని ఎగ్జామ్లో రాసేస్తాం. నేను చదువుకుని వచ్చేసిందని చెప్పి రాసేస్తాం. రాసిన తర్వాత ఏం చేస్తాం, రాసిన తర్వాత అబ్బా రాసాం, హ్యాపీ, సూపర్. క్వశ్చన్ ఏంది, ఆన్సర్ ఏంది, దానికి తగ్గట్టు మా ఆన్సర్ మనం అసలు ఏం రాస్తున్నాం, దానికి లింక్ ఏంది, అది లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది, అదేం లేదు. మైండ్లో ఎక్కించుకున్నామా, మైండ్లో ఎక్కించుకునేది రాసామా. ఇది మెమొరీ పవర్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది సార్. ఇది మెమొరీ పవర్ పెంచుకోవచ్చు. సో నేను చెప్పేది ఒకటే, మెమొరీ పవర్ పెంచుకోవడానికి ఒక సబ్జెక్ట్ పెట్టండి. దాని పేరు కూడా మెమొరీ పవర్ అని చెప్పి పెట్టుకోవచ్చు మనం. దాన్ని ఏంటంటే ఎవడు ఎంత ఒక బుక్ ఇచ్చేసి ఒక క్వశ్చన్ ఒక లైన్ నుంచి 2 లైన్లు 3 లైన్స్ రాస్తే ఇన్ని మార్కులు, 4 లైన్స్ రాస్తే ఇన్ని మార్కులు అని పెట్టేయండి. క్వశ్చన్ ఇవ్వండి, ఫస్ట్ 1 లైన్ క్వశ్చన్ రైట్ అని చెప్పి వాడు ఒక లైన్ రాస్తాడు. 3 లైన్లు రాయండి అని వాడు మెమొరీలో 3 లైన్లు ఫీడ్ చేసుకుని ఉంటే కాపీ పేస్ట్ అందులో చేస్తాడు సార్. అంతే. ఆ సబ్జెక్ట్ ఎవరు ఎంత కెపాసిటీ ఉండి ఎంత బ్రెయిన్లో ఎక్కించగలరో వాడు రాసి పాస్ అయిపోతాడు. వాడే ఫస్ట్ వస్తాడు. ఎవరికైతే బ్రెయిన్లో ఎక్కించుకొని ఎక్కువ డేటాని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటే వాడు ఎగ్జామ్ బాగా చదువుకొని రాసి పాస్ అవుతాడు. అది పెట్టుకోండి. ఒక్క సబ్జెక్ట్ పెట్టుకోండి. ఎందుకంటే లైఫ్లో కావాలి మనకు. ఎందుకంటే చాలా ఉంటాయి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఇంపార్టెంటే. ప్రతి దానికి ఇదే థియరీ ఎలా సార్? మన సైంటిస్టులు ఒక్కసారి బుక్స్ చదువుతారు సార్. వాళ్ళకి ఎలా థాట్స్ వస్తాయి ఇన్వెంట్ చేయాలని వేరేది. వాళ్ళు
కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారు, దాని గురించి రీసెర్చ్ చేస్తారు సార్. ఆ రీసెర్చ్ అనేది ఒక సబ్జెక్ట్ పెట్టండి సార్. రీసెర్చ్ అనేది సబ్జెక్ట్ పెట్టాలి పిల్లలకి. ఫస్ట్ క్లాస్ నుంచి రీసెర్చ్ ఉండాలి. మన పిల్లలు రీసెర్చ్ ప్రతి దాంట్లో సైన్స్ అంటే సైన్స్లో రీసెర్చ్ చేయాలి. వాడికి ఫెయిల్ అనే ట్యాగ్ ఇవ్వకుండా వాడు రీసెర్చ్ చేసింది బెస్ట్ అనిపించే టీచర్ పాస్ చేయాలి. ఫెయిల్ మాత్రం చేయకూడదు ఏ పిల్లోడిని కూడా. రీసెర్చ్లో వాడు ఏం రాసినా పాసే చేయాలి సార్. కానీ రీసెర్చ్లో వాడికి వచ్చే నాలెడ్జ్ మన దేశానికి ఉపయోగపడుతుంది సార్. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అసలు ఏంటంటే మనం స్టడీ మన ఇండియాలో స్టడీ సరిగ్గా లేదు. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. పిల్లల నుంచే మనం రీసెర్చ్ని చేయించాలా. దాన్ని బట్టి మన పిల్లలు కూడా వాళ్ళ బ్రెయిన్స్ని రీసెర్చ్కి తగ్గట్టుగా డెవలప్ చేసుకుంటారు సార్. బట్టిని అలవాటు కాకుండా చదివాము రాసాము అది కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇది కానీ మనం ఒక సబ్జెక్ట్ పెడితే వాళ్ళ బ్రెయిన్ ఓకే ఇది చదివాము, ఇందులో మనం ఇంకా ఏం చేయొచ్చు, ఇది ఎగ్జిస్టింగ్లో ఇలా ఉంది, సో ఎగ్జిస్టింగ్ని మనం ఎలా డెవలప్ చేయొచ్చు, ఏం చేస్తే మనం డెవలప్ అవుతాం, మనకు యూజ్ అవుతుంది అనేది ఒక సబ్జెక్ట్ పెట్టండి. వాళ్ళు ఏం చేయకపోయినా కానీ ఒక సబ్జెక్ట్ పెట్టండి, వాళ్ళకి మార్క్స్ వేయండి. అట్లీస్ట్ వాడు ఏం రాయకపోయినా వాడు చదివి ఏదైనా వాడికి తగ్గట్టుగా వాడు ఆలోచించి ఏదైనా రాస్తే వాడికి పాస్ చేయండి. సో అది ఒక సబ్జెక్ట్ సార్. ఇంకోటి మ్యాథ్స్ అంటారా, మ్యాథ్స్ తప్పదు సార్. మనం మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని చదవాల్సిందే. కాకపోతే మ్యాథ్స్లో ఏం ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ప్రతిదీ ఒక థియరిటికల్ కావాలి సార్. థియరిటికల్ అండ్ ప్రాక్టికల్. ఒక థియరీ ఉందంటే ఒక ప్రాక్టికల్ ఉండాలి సార్. మన పుస్తకాల్లో ఒక థియరీ ఉంది, ఆ థియరీని ప్రాక్టికల్గా చూపించగలగాలి. ఎగ్జాంపుల్, మనకు కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంది ఫిజిక్స్లో. అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనకు చెప్పింది థియరీ. వాడు చదువుతాడు, దాని తర్వాత వాడు ఎగ్జామ్లో రాస్తాడు, కానీ వాడు చూడలేడు సార్. ఇప్పుడైతే యూట్యూబ్లో వచ్చేస్తాయి, వాడు కొట్టంగానే వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ఓకే, కానీ వాడు ఇప్పుడు కూడా యూట్యూబ్లో చూసుకోలేడు. మనం వాడికి గైడ్ చేయాలి చిన్నప్పటి నుంచి కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి అనేది. సో మనమే వాళ్ళకి థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు ఇచ్చేస్తే, ఇది థియరీ ఇది ప్రాక్టికల్, సో రెండిటి మీద ఎగ్జామ్ ఉండాలి సార్. వాడే థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు మనకు ఎగ్జామ్లో కన్వే చేయాలి. ఇది 50 అదే 50, ఒకే సబ్జెక్టు ఒకే పేపర్. థియరిటికల్ ఒక 50 పెట్టండి, ప్రాక్టికల్ ఒక 50 మార్క్స్ పెట్టండి. వాడు థియరిటికల్ మనం చూపించగలగాల, ప్రాక్టికల్ మనకు చూపించగలగాల. అది ఎలా చేస్తారో మన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టీచర్స్, సైంటిస్ట్ అందరినీ ఒక గెట్ టుగెదర్ పెట్టి ఒక ఎల్కేజీ నుంచి బీటెక్ వరకు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి ఒక కమిటీ వేసి మనం చేయొచ్చు సార్. దీన్ని ఒక మహా అయితే ఒక 50-100 పుస్తకాలు రెడీ చేయాలి సార్ మన సైంటిస్టులు అండ్ మన మ్యాథమెటిషియన్. సో నా బాధ ఏంటంటే సార్, ఎందుకు మన ఇండియా స్టిల్ డెవలపింగ్ స్టేజ్లో ఉంది? మన దగ్గర టాలెంట్ లేదా, లేకపోతే మనం హార్డ్ వర్క్ చేయట్లేదా సార్? కుక్కల కంటే ఘోరంగా మనం కష్టపడతాం, బర్రెల కంటే ఎక్కువ కష్టపడతాం.
సార్ కష్టం అనేది మనకు సుఖాన్ని ఇవ్వదు సార్. కష్టం అనేది ఎప్పటికీ సుఖాన్ని ఇవ్వదు. కావాలంటే చూడండి, ఎవరినైనా అడగండి మీరు. కష్టపడి నేను ఒక రైతుని అడగండి సార్. రైతు ఏం చేస్తాడంటే కష్టపడి పొలం దున్నుతాడు. అతను చేసిన కష్టం అందరికి తెలుసు. కానీ అప్పుడు వాడికి సుఖం ఉండదు. ఎప్పుడు వాడికి సుఖం ఉంటుందంటే లాస్ట్లో రిజల్ట్ వస్తుంది చూడండి. అంటే రైస్ వచ్చి ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది చూడండి, రిజల్ట్లో డబ్బులు. ఆ మనీ అనేది అతనికి సుఖాన్ని ఇస్తుంది. సో మనం ఏమనుకుంటున్నామంటే మన పిల్లలు చదివి జాబులు తెచ్చుకొని 1,00,000 రూపాయలు సంపాదించేస్తే నెలకి అది సుఖం అనుకుంటున్నాం సార్. అది సుఖం కాదు సార్. మన ప్రతి ఒక్కడు చచ్చిపోయేటప్పుడు మనం ఈ కంట్రీకి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి సార్, ప్రతి ఒక్కడు. అది సార్ నా కాన్సెప్టు. అది కానీ మన ఇండియాలో ఆ కాన్సెప్ట్స్ని తెస్తే మన ఇండియా అసలు ఒక 10 to 15 years చాలు మన ఇండియాకి. ఇది కాన్సెప్ట్ వస్తే సార్ అమెరికా ఏదో చిన్న దేశం అయిపోద్ది సార్ ఇండియా ముందు. సార్ ఈ ట్రిలియన్లు, ఈ $1 trillion ఎకానమీ అవి వేస్ట్ సార్. ఇవన్నీ నెంబర్స్, డబ్బులు. మీరు కూడా ఒక 1000 trillions ప్రింట్ చేసేయచ్చు డబ్బులు. మా దగ్గర కూడా ఇన్ని $1 trillion ఉన్నాయి, ఇన్ని $1 trillion ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. జస్ట్ అది చెప్పుకోవడానికి నెంబర్స్. కానీ మనం ఏమి ఇచ్చాం? ఇప్పుడు అమెరికా ఎందుకు డెవలప్డ్ స్టేజ్లో ఉందంటే అమెరికా మనకు ప్రతిదీ అమెరికా వస్తువుని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం సార్. అంటే కస్టమర్ అయిపోయాం. అమెరికా కస్టమర్ సార్ మనం. ప్రతిదీ వాళ్ళు కనిపెడుతున్నారు, వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు. మళ్ళీ మనం దాంట్లో ఏం చేస్తామంటే ట్యాక్స్లు. ఇది ఇండియాలో రావాలంటే ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్పి అమెరికాకి వేస్తాం సార్. వాళ్ళకి ఏముంది సార్, వాళ్ళ ఒక అప్లికేషన్ తయారు చేసి వదిలేస్తున్నారు. ఫైనల్లీ ఆ డబ్బులు మన దగ్గర నుంచే కదా సార్ వాళ్ళు వెళ్ళేది. దాంట్లో నుంచే కదా సార్ మీకు ఇచ్చేది. ఇప్పుడు అది ఆలోచించట్లేదు ఎందుకు మీరు? సార్ నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇండియా అసలు ఎక్కడో ఉండాల్సింది. దీనికి గైడెన్స్ సరిగ్గా లేదు సార్ మన ఇండియాకి. ప్రతిసారి హిందూ, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్, కాశ్మీర్, లేదు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఇది తప్ప. ఒక నిమిషం. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, అది ఏదో ఒకటి చంపుకోవడాలు, రేపులు ఇవే సార్. ప్రతి దేశంలో క్రైమ్స్ ఉంటాయి, దానికి శిక్షలు ఉంటాయి. ఆ శిక్షని వాళ్ళు కరెక్ట్గా, వాడు కింగ్ కొడుకైనా, వాడు టెర్రరిస్ట్ అయినా, వాడు ఎవరైనా సార్ వాడిని శిక్షిస్తారు. కానీ మన దేశంలో ఏంటంటే వాడు పొలిటీషియన్ కొడుకైతే ఒక శిక్ష, వాడు ఏదైనా మామూలు కామన్ మ్యాన్ అయితే ఒక శిక్ష. ఇంకా టెర్రరిస్టులకైతే స్పెషల్ దాంట్లో పెడతాం మనం. ఏదో స్టార్టింగ్లో 4 తగిలిచ్చిన, కొట్టిన తర్వాత వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్. ఏదో ఎప్పుడెప్పుడు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చెప్తాడని. ఇవంతా కాదు సార్. మన ఇండియా డెవలప్ అవ్వాలంటే స్టార్టింగ్ నుంచి
చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కడికి ఒకే విద్య ఉండాలి సార్. వాడు డబ్బున్నోడికి ఒక విద్య, డబ్బు లేనివాడికి ఒక విద్య. అంటే విద్య అంటే ఎడ్యుకేషన్ సార్. ఎల్కేజీ ఇండియాలో చదువుతున్న ప్రతి పిల్లోడు ఒక్కటే బ్రెయిన్తో పుట్టాడు సార్. అమ్మ కడుపులో నుంచి పుట్టేటప్పుడు వాడు బ్రెయిన్ ఎంటీ చేసుకొని పుడతాడు. వాడు నాలెడ్జ్ పెట్టుకొని పుట్టాడు సార్. వాడికి ఒకటే చెప్దాం సార్, మనం ఒకటే క్లాస్ చెప్దాం. 1+1 = 2 అని చెప్తాం. వీడికి తెలుస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాడికి తెలుస్తుంది, ఢిల్లీలో ఉన్న వాడికి 1+1 = 2 అని తెలుస్తుంది, 2+2 = 4 అని తెలుస్తుంది. వాడికి హిందీలో చెప్తాం, వీడికి తెలుగులో చెప్దాం, ఇంకా తమిళనాడులో తమిళ్లో చెప్దాం. ఇంకా మన ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజెస్లో ఉంటే ఆ లాంగ్వేజెస్లో చెప్దాం సార్. సో ఇంకోటి ఉంది సార్, మెయిన్ చెప్పాల్సింది. నాకు తెలుగు అంతగా రాదు, అయినా చెప్తున్నాను. ఏమైనా తప్పు ఉంటే సారీ. నేను ఒక ప్రాజెక్ట్స్ అంటే మన ఇండియా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఏమేమి చేస్తే బాగుంటుంది అని ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసుకుని, ప్రాజెక్ట్స్ ఒక బుక్ లాగా, క్యాటలాగ్ లాగా ఏమేమి స్టెప్స్ తీసుకుంటే మన ఇండియా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని నేను రాసుకొని మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళాను సార్. నాకు తెలియదు ఎక్కడ వెళ్తే ఏమవుతుందని తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది తెలియదు, ఏం చేయాలి నాకు తెలియదు, నాకు కాంటాక్ట్స్ లేదు. నేను నార్మల్ కామన్ మ్యాన్స్ అన్నాను, కామన్ మ్యాన్ వెళ్ళాను. అక్కడ వెళ్తే ఎమ్మెల్యే పిఏ సార్, అతను ఏం చెప్పాడంటే, సార్ లోపల ఉంటే ఎమ్మెల్యే సార్, ఆయన బిజీగా ఉన్నాడమ్మా, ఆయన అసలు టెన్షన్లో ఉన్నాడు, మళ్ళీ రాపో అన్నాడు సార్. నేను బీటెక్ చదివి ఓటేసి నేను నా పార్టీకి నేను జాబ్ చేసుకోకొని హ్యాపీగా ఉండొచ్చు సార్. కానీ అయినా ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎవరైతే ఇలా నాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, అందులో నేను ఒకడిని. అయినా నేను తగ్గలేదు సార్. నేను విజయవాడ వెళ్ళాను, చీఫ్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళాను. నాకు తెలీదు ఎక్కడి నుంచి ఎలా వాళ్ళు తెలీదు. వెళ్ళాను, వెళ్ళి అక్కడ ఏం చేశానంటే, నేను